ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో కమలు వాళ్ళ తాతయ్య వేషం వేసుకొని భానుమతికి కనిపిస్తాడు. ఇక స్వర్గం నుంచి తన భర్తే తన కోసం వచ్చాడని అనుకున్న భానుమతి చాలా సంతోషిస్తూ, ఏంటండి మీరు ఈ మధ్య నాకు కనిపించడం లేదు, అవని వారింట్లో కనిపించారు, నేను అక్కడికి వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు అని అలుగుతుంది. ఇక కమల్ అయితే, నేను స్వర్గం నుంచి వచ్చింది నీ అలక చూడడానికి కాదు, నీకు ఒక మాట చెప్పడానికి వచ్చాను. నా కోడలు పార్వతి, మనవడు అక్షయ్ బుద్ధులు నచ్చకే అవనే దగ్గర ఉంటున్నాను. నా కోడలేమో తన కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వేమో ఈ వయసులో బీపీ, షుగర్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో వంటలు వండుతూ అక్షయ్కి సేవలు చేస్తూ ఇక్కడే ఉంటున్నావు. నీకు నీ కొడుకు మీద ప్రేమ లేదా అని కమల్ అంటుంటే, ఇక భానుమతి, నాకు కొడుకు మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుందండి అని అంటూ ఉంటుంది. మరి అంత ప్రేమ ఉన్నదానవైతే నీ కొడుకు దగ్గరికి వెళ్ళు. రోజు నేను రాత్రిపూట అవని వాళ్ళ ఇంటికి వస్తాను, నీతో మాట్లాడతాను అని కమల్ చెప్తూ ఉంటాడు. ఇక భానుమతి చాలా సంతోషిస్తూ, నిజమా అండి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. నిజం భాను, నీ మీద ఒట్టు అని అంటూ ఉంటాడు. ఇక భానుమతి, అలాగేనండి, మీరు చెప్పినట్లే చేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక ఉదయాన్నే జ్వరంతో ఉన్న అక్షయ్కి భానుమతి పాలు తీసుకొచ్చిస్తుంది. ఇక అంతలో రాజేంద్ర ప్రసాద్, అవని, ఆరాధ్య అక్షయ్ని చూడ్డానికి వస్తారు. ఇక తనని ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. డాక్టరు మెడిసిన్ ఇచ్చారు కదా, వేసుకుంటే అదే తగ్గిపోతుందిలే అని చెప్తూ ఉంటాడు. ఇక అవని అయితే, మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదండి, మా ఇంటికి రండి, నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, అసలు నేను మీ ఇంటికి వస్తానని ఎలా అనుకున్నావు అని తనని అంటూ ఉంటాడు. ఇక భానుమతి, నేను సాయం చేస్తే గాని పైకి లేవలేకపోయావు, అందుకే నేను వీళ్ళని రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, వండి పెట్టడానికి నువ్వు ఉన్నావు కదా నానమ్మ, వీళ్ళని ఎందుకు రమ్మని చెప్పావు అని అంటూ ఉంటాడు. ఇక భానుమతి, మీ అమ్మ మీ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నేను ఒక్కదాని పని చేసుకోలేకపోతున్నాను అక్షయ్, నా వయసును కూడా దృష్టిలో పెట్టుకో. నాకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, అప్పుడప్పుడు తలనొప్పి కూడా వస్తుంది, అన్ని రోగాలు నాకే ఉన్నాయి. ఈ వయసులో నాకెవరైనా వండి పెట్టాలి కానీ నేను నీకెక్కడ వండి పెట్టగలను? వయసులో పెద్దదాన్ని, ఆకలికి ఆగలేను, అలాగని ఎక్కువ తింటే అరాయించుకోను లేను. నీకేదైనా ఇబ్బంది అయితే నిన్ను డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళలేను. ఇలాంటప్పుడే కదా మనిషికి మనిషికి సాయం అవసరం, అందుకే అవనిని పిలిచాను అని చెప్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, ఇలాంటప్పుడు పంతాలు పట్టింపులు అవసరం లేదు, ఇంటికి వెళ్దాం పదా అని అంటుంటాడు. ఇక అక్షయ్, నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటాడు. ఇక భానుమతి అయితే, నేనైతే నీకు చేసి పెట్టలేను అక్షయ్, నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఇక అవని, అమ్మమ్మ గారు మా ఇంటికి వచ్చేస్తే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరండి, అత్తయ్య గారు కూడా ఇక్కడ లేరు కదా, ఈ విషయం తెలిస్తే తను కంగారు పడుతుంది, వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు, తనని బాధ పెట్టడం మీకు అవసరమా? మీకు బాగయ్యే వరకు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ దగ్గరికి రాను అని చెప్తూ ఉంటాడు. సరే, మీరు నా దగ్గరికి రాకపోతే నేనే ఇక్కడొచ్చి ఉంటాను అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట కూడా అక్షయ్, నువ్వు కూడా ఇక్కడికి రానవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న ఆరాధ్య, నువ్వు అక్కడికి రావచ్చు కదా నాన్న, ఒకవేళ నువ్వు రాకపోతే అమ్మ నీ కోసం ఇక్కడే ఉంటానంటుంది, కాబట్టి నేను కూడా అమ్మతో ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, సరే వస్తాను, కానీ ఏ రిలేషన్ అని కాకుండా పేయింగ్ గెస్ట్గా ఉంటాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక బాధపడుతూ, సరే మీరు అనుకున్నట్టుగానే రండి, మీరు రావడమే కావాలి అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ని లేపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళబోతూ ఉంటారు. ఇక అక్షయ్కి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే, ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, జ్వరంగా ఉన్నప్పుడు ఇలాగే కళ్ళు తిరుగుతాయి, అందుకే మనిషికి మనిషి సాయం కావాలి అంటారు అని అంటుంటాడు. ఇక అవని తన చేతిని తన భుజం చుట్టూ వేసి, నన్ను పట్టుకోండి పడిపోకుండా అని అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే, నువ్వు మరీ అంత చనువు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అవని మీద కోప్పడుతూ ఉంటాడు. ఇక అవని అక్షయ్కి హారతిచ్చి భానుమతి లోపలికి రమ్మని చెప్తుంది. ఇక అవని వెళ్ళి అక్షయ్ కోసం పాలు తీసుకొచ్చిస్తుంది. ఇక ఆ పాలు చూడగానే అక్షయ్, నాకు ఇదొద్దు, వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ కావాలి అని అంటూ ఉంటాడు. ఇక అవని, ఇవి మిరియాలు వేసి కాచిన పాలండి, ఈ టైంలో మీకు కాఫీలు టీల కంటే ఈ పాలు తాగడమే మంచిది అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ పాలు తీసుకున్న అక్షయ్ తాగకుండా పక్కన పెట్టి బుక్కులో రాసుకుంటూ ఉంటాడు. ఇక అవని, ఏంటండి రాస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. తిన్నదానికి తాగిన దానికి లెక్క రాస్తున్నాను, లాస్ట్లో పే చేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.